అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. అమ్మవారి పండుగ ఉత్సవాల సందర్భంగా రాత్రి ఆ ఊర్లో వేసినటువంటి స్టేజ్ ప్రోగ్రాం దగ్గర ఇద్దరు యువకులు రుత్తుల ప్రసాద్, చిత్రాడ మహేష్ ఇద్దరు యువకుల మధ్య ముందు మాటలతో మొదలైనటువంటి ఘర్షణ ఆ తర్వాత ఒకరి ప్రాణం పోగొట్టే వరకు కూడా వెళ్ళింది. మరొకరు హంతకుడుగా మారినటువంటి సందర్భం కూడా చోటు చేసుకుంది. చాలా బాధాకరమైన విషయం. ఒక యువకుడు చిన్నపాటి మాటలతో మొదలైనటువంటి చిన్న బూతులు ఆడుకుంటూ మొదలైనటువంటి ఘర్షణ కాస్త పగగా కక్షగా మారి మరొకరు కత్తితో పొడిచి ఒక యువకుడిని పొట్టను పెట్టుకున్నాడు. ఇక్కడ ఊరు పండగ అవుతున్న టైంలో ఈ ప్రసాద్ మహేష్ మధ్య ఒక వివాదం అయితే మొదలైంది. ముందు మాట పెరిగింది. అయితే దానికన్నా ముందు ఇద్దరు యువకులు కూడా ఓపెన్ గా డ్రింక్ చేసినట్లు తెలుస్తుంది. మధ్య మత్తులోనే ఇద్దరు యువకులు ప్రసాద్, మహేష్ కూడా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న తగాదాగా మొదలైంది. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగించే క్రమంలో అక్కడ బీట్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అలాగే స్థానికులు కూడా ఇద్దరిని వారించి విడిపించి అక్కడి నుంచి సర్దు చెప్పి పంపించేశారు. అయితే రాత్రి 1:30 ప్రాంతంలో ప్రసాద్ ఇంటికి వెళ్ళినటువంటి మహేష్ తనతో పాటు కత్తిని కూడా తీసుకువెళ్ళాడు. అక్కడ కూడా నువ్వెంతరా నేనెంత అన్నట్టు మళ్ళీ గొడవ మొదలైంది. ఆ గొడవ క్రమంలోనే కత్తి తీసుకెళ్ళినటువంటి మహేష్ ప్రసాద్ని పొడిచి చంపేశాడు. అయితే ఆ పక్కనే ఈ ప్రసాద్తో పాటు మరొక స్నేహితుడు సాయి కూడా ఉన్నాడు. తను కూడా విడిపించే క్రమంలో తనకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ఆ వెంటనే ప్రసాద్ బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ అతని స్థానికంగా ఉన్నటువంటి నర్సీపట్నం హాస్పిటల్కి 1:30 తర్వాత తీసుకెళ్తే అప్పటికే అతను చనిపోయినట్టు కూడా వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ప్రసాద్ని పొడిచిన తర్వాత మహేష్ అక్కడి నుంచి పరారీ అయిపోయాడు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి పారిపోవడానికి ప్రయత్నించినా ఖచ్చితంగా పట్టుకొని అతన్ని శిక్షిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ఎంత బాధాకరమైన విషయం. మీరు ఫోటోల్లో చూస్తున్నారు. ఆ యువకులు ఇద్దరు కూడా మంచి ఏజ్లో ఉన్నారు. వాళ్ళకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాంటిది చిన్న చిన్న తగాదాలు, మద్యం మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు అన్కాన్షియస్ లోనికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో చిన్న చిన్న మాటలతో జరుగుతున్నటువంటి గొడవలు కాస్త చంపుకునే వరకు వెళ్ళిపోతున్నాయి. మరొకరు హంతకులుగా మారి జైలు అవుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఈ విషయం అయితే ప్రస్తుతానికి నర్సీపట్నం పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్నటువంటి నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదకరమైన వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ అమ్మవారి పండుగ ఉత్సవాల్లో ఉన్నారు. వారం రోజుల పాటు అమ్మవారి పండుగలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే రాత్రి స్టేజ్ ప్రోగ్రాం దగ్గర ఊరంతా కూడా బాగా ఎంజాయ్ చేయాలి. అమ్మవారి పండుగ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ని కూడా ఎంజాయ్ చేయాలనుకున్న క్రమంలో ఈ మధ్య మధ్యలో ఎవరైతే కొంతమంది యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్న చిన్న విషయాలకి ఇగోలకు పోయి గొడవలు ఆడుకోవడం, ఆ తర్వాత కర్రలతో కొట్టుకోవడం, దాడులు చేసుకోవటం, రాళ్లతో తలపై కొట్టుకోవటం. ఇప్పుడు ఏకంగా ఇక్కడ మహేష్ అనే యువకుడు కత్తితో ప్రసాద్ని పొడిచి చంపేశాడు. ఒక ప్రాణం పోయింది. ఆ కుటుంబం తీవ్రమైన విషాదంలో ఉంది. కన్నీరు మున్నీరుగా తమ కొడుకును పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు విలపిస్తున్న సంఘటన. దీంతో పాటు ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ విలేజ్ అంతా కూడా ఉలికి పడిందని చెప్పొచ్చు. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు అయితే వేగవంతంగా దర్యాప్తు చేస్తూ పరారీలో ఉన్నటువంటి మహేష్ కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. నా పేరు సాయి, నేను పెద్దపాలెం మాది. ఫ్రెండ్ నిన్న పండగ అయితే పిలిచాడు, వచ్చాను. వస్తే నైట్ తను తాగేసి ఉన్నాడు. అంటే మమ్మల్ని కొట్టిన అబ్బాయి, మహేష్ అన్న అబ్బాయి. అయితే మేము డ్యాన్స్ చేసుకుంటుంటే మమ్మల్ని వచ్చి కొట్టడం వల్ల అడిగినందుకు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ రిలేటివ్స్ మొత్తం అందరూ వచ్చి మా ఫ్రెండ్స్ అందరినీ కొట్టేశారు. పోలీసులు వచ్చారు, ఆపిచ్చి వాళ్ళు ఇంటికి పంపిస్తారు, మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపించేస్తే వెళ్ళిపోయినాక మళ్ళీ తను తాగేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ డిస్కషన్ చేశారు. అయిపోయినాక మళ్ళీ కత్తి తీసుకుని కత్తితో పొడుస్తున్నారు. తను అప్పుడే డ్రీట్ చేశారు. ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి, విషాదకరమైన ఇన్సిడెంట్. ఇప్పుడు మనకి అయ్యన్న కాలనీ ఉంది. అయ్యన్న కాలనీ అనేది అక్కడ మనకి ఉత్సవాలు అవుతున్నాయి, పండుగ అవుతుంది. పండుగ సందర్భంగా ఒక స్టేజ్ ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. స్టేజ్ ప్రోగ్రాం అవుతుండగానే ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ఇద్దరి మధ్య ఘర్షణ, అంటే మామూలుగా చిన్న ఆల్టర్కేషన్ జరిగింది వాళ్ళ నోటి మాటలతో. ఎవరంటే ఒకళ్ళు
రుత్తల ప్రసాద్, ఇంకోరు చిత్రాడ మహేష్, వీళ్ళ మధ్య చిన్న ఘర్షణ మామూలు కోసుకోవడం అలా జరిగింది. జరిగిన తర్వాత అక్కడ ఉన్న మన స్టాఫ్, మన సిబ్బంది కానీ, నెక్స్ట్ మిగతా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు వాళ్ళందరూ కూడా విడగొట్టేసి పంపించారు, ఇతరులను పంపించారు. ఎవరి మటుగా ప్రోగ్రామ్ 12 గంటలకు క్లోజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత అరౌండ్ నైట్ 1:30 ఆ టైంలో ఎవరైతే ఈ మహేష్ ఉన్నాడో, మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎవరు ఇప్పుడు మన రుత్తల ప్రసాద్ వాళ్ళ ఇంటికి అయ్యన్న కాలనీలో ఉంటున్న వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్తే అక్కడ పడుకున్నాడు. చూసి వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఆల్టర్కేషన్ అనమాట, అంటే తిట్టుకున్నారు. తిట్టుకొని నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకొని అలా చేయడం వల్ల ఏంటంటే వీటి దగ్గర కత్తి, అప్పటికే కత్తి పట్టుకొని వెళ్ళాడు. ఇది ఎవరో మన మహేష్ అనేది. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఆ కత్తితో 2 పోట్లు పొగడం జరిగింది. జరిగితే ఈ ఆ పక్కన కూడా ఇంకొక అతను ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్, ఆయన అడ్డుకున్నాడు. ఆయన కూడా చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి. వెంటనే అక్కడ పారిపోయి ఇటు పారిపోయి అబ్స్కండ్ అయిపోయాడు మహేష్ అన్నాడు. ఈయనొచ్చు వాళ్ళ వదిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చేసరికి చనిపోయినట్టు డాక్టర్లు డిక్లేర్ చేశారు. అది సుమారు 2-2:30 ఆ టైంలో అయింది. మాకు ఇమీడియట్గా మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే మేము కూడా సీల్లోకి వెళ్ళడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా తెలియపరిచాం. ఆ బాడీని కూడా ఏరియా హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్గా వాళ్ళ దగ్గర ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు. కంప్లైంట్ తీసుకొని ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నీ చేస్తాము. ఎక్యూజ్డ్ కోసం కూడా మేము పట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నామండి. ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ఈ ఓపెన్ డ్రింకింగ్ అండి. ఓపెన్ ప్లేస్లో డ్రింక్ చేయడం వల్ల, దీనివల్ల ఇన్సిడెంట్లు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఇద్దరు కూడా మనకు తెలిసినంత వరకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంటే ఇద్దరు కూడా మందు అదే ఈ బ్రాందీ తాగడం వల్ల ఇన్సిడెంట్ జరిగిందని అనుకుంటున్నాను. ఇద్దరు కూడా తాగిసే ఉన్నారు. అందుకు మన నర్సీపట్నం విషయానికి వచ్చేసరికి కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి. మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఓపెన్ ప్లేస్లో డ్రింక్ చేయడం. దీని మీద మా ఎస్పీ గారు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ కూడా మా అందరికి ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా సార్ ఫాలోఅప్ చేస్తారు. మేము కూడా రోజుకి 8 నుంచి 10 ఓపెన్ డ్రింకింగ్ కేసులు కడుతూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయండి ఏమనగా, ఈ ఓపెన్ డ్రింకింగ్ కానీ లేకపోతే ఎక్కడికక్కడ పబ్లిక్ ప్లేస్లో డ్రింక్ చేయడం కానీ ఇలాంటివి ఒక పోలీసులనే కాదు, మీరు కూడా చూసినప్పుడు వాటిని ఐడెంటిఫై చేసి మాకు చెప్పడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి ఇలాంటివి చేయడం తప్పని చెప్పడం కానీ చేస్తే కొంత డిఫరెన్స్ అనేది మనకి కనబడుతుంది. కాబట్టి మన నర్సీపట్నం ప్రజలు కానీ, యూత్ కానీ ఇది ఎక్కువ తాగడానికి అలవాటు పడడం వల్ల ఇక్కడ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాంటివి లేకుండా ముందు మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా దీని మీద మంచి టీంలో ఫామ్ చేసి ఎక్కడ దొరికినా సరే తీసుకొస్తాం. దీనిపైన మాత్రం స్ట్రాంగ్గానే ఉంటాం. ఎందుకంటే మా ఎస్పీ గారు కూడా ఈ ఓపెనింగ్ ఈరోజు కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఓపెనింగ్ ఎక్కడైనా సరే చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ. నా పేరు సాయి, ఈ పెద్దపాలెం మాది. ఫ్రెండ్ నిన్న పండుగ అయితే పిలిచాడు, వచ్చాను. వస్తే నైట్ తను తాగేసి ఉన్నాడు. అంటే మమ్మల్ని కొట్టిన అబ్బాయి, మహేష్ అన్న అబ్బాయి. అయితే మేము డ్యాన్స్ చేసుకుంటుంటే మమ్మల్ని వచ్చి కొట్టడం వల్ల అడిగినందుకు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ రిలేటివ్స్ మొత్తం అందరూ వచ్చి మా ఫ్రెండ్స్ అందరినీ కొట్టేశారు. తర్వాత పోలీసులు వచ్చారు, ఆపిచ్చి వాళ్ళు ఇంటికి పంపిస్తారు, మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపించేస్తే వెళ్ళిపోయినాక మళ్ళీ తను తాగేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ డిస్కషన్ చేశారు. అయిపోయినాక మళ్ళీ కత్తి తీసుకుని కత్తితో కొడుతున్నారు. మీరు డ్రింక్ చేస్తున్నారా? నేను లేదు, తను అప్పుడే డ్రింక్ చేశారు.